హాయ్ అండి, వెల్కమ్ టు పూజ ఫ్యామిలీ. మరి ఒక కొత్త రెసిపీ అంబలి అండి. అంబలితో మీ ముందుకు వచ్చాను. అంబలంటూ తెలియని వాళ్ళు ఎవరూ లేదు, ఈ కాలంలో అందరికీ తెలుసు. కాకపోతే తెలియని వాళ్ళ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్గా 2 గ్లాసుల అంబలి తీసుకున్నాను, సోడిపిండి తీసుకున్నానండి. అందులో 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత పొయ్యి మీద పెట్టుకోండి. కలుపుకున్న తర్వాత అలా కలుపుతూనే ఉండాలండి, వదిలేయకూడదు. వదిలేస్తే వెంటనే అడుగంటేస్తుంది. అంత వేగం మన ఉండలు చుట్టేస్తుంది అనమాట. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది. చూసారా, కలుపుతుంటే కలర్ చేంజ్ అయిపోతుంది. ఎలా కలుపుతూనే ఉండాలి. మా పాప ఇలా ఏడ్చిందని ఇలా వెళ్ళేటప్పుడు చూసారా, ఒక ఉండ చుట్టేసింది. అది అలా కరిగే వరకు కలిపి 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 బాగా కలిపితే అప్పుడు అయిందండి. చూసారా ఎంత వేగం చిక్కబడిపోయిందో. అయిపోయింది. చూసారా, చాలా ఈజీ, కానీ ప్రాసెస్ కొంచెం అందులోనే వేరే దుష్టు లేకుండా అలా చేస్తూనే ఉండాలి. అంతేనండి. గిన్నెలో వేసుకొని చల్లబెట్టుకున్నాను. మేమైతే ఇలా మజ్జిగ వేసుకొని తింటారు మా ఆయన గారు. ఇంకో విధానం చూపిస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉంటే వేసుకొని అంబల్లోన మజ్జిగ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని అది డైరెక్ట్ తాగేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది మజ్జిగ. మజ్జిగ చాలా పులుపుగా ఉంటుంది. మాది తయారు చేసింది అనమాట. అందులో నేను కొంచెం వాటర్ వేసుకొని కొంచెం నీరులాగా ఉండేసి తీసుకుంటాను. చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పూజ ఫ్యామిలీ. మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. కంపల్సరీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ బాయ్.